మా కజిన్కి పెళ్లి కూతురు చేసినప్పుడు నన్ను తోడు పెళ్లి కూతురు కూర్చోపెట్టినప్పుడు అప్పటికే మా నాన్న పెళ్లి కూతురు అని ఊహించుకొని ఏడ్చేశారనమాట. ఇంకా నన్ను పెళ్లి కూతురు చేసినప్పుడు ఇంకా నేను ఇమాజిన్ చేసుకోగలను. వాళ్ళు కూడా యాక్చువల్గా లవ్ మ్యారేజ్ అనమాట, రిలేటివ్సే, కానీ లవ్ మ్యారేజ్. వాళ్ళ పేరెంట్స్ని కన్విన్స్ చేసుకున్నారు. ఎక్స్ప్రెస్ చేయను కానీ నాన్న బాగా ఇష్టం. తను ఏం చేసినా బాగుంటుంది, నచ్చుతుంది అనమాట. ఇది అది సపరేట్ అని కానీ ప్రతి ఒక్కటి నేను బేసిక్ ఏమంటే నేను తను ఏం చేసినా ఎంజాయ్ చేయడం నేర్చుకున్నాను అనమాట. నచ్చేస్తుంది అంతే అట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీఈస్ సెల్ఫ్లెస్. తన గురించి తను ఆలోచించుకోడు. ఫస్ట్ ఫ్యామిలీ, అమ్మ నాన్న ఏదైనా చెప్తే అది డీటెయిల్గా గుర్తుపెట్టుకుంటాడు. ఆ గుర్తుపెట్టుకొని అది చేస్తాడు. అది నాకు చాలా స్పెషల్. ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఒక్క కాల్ మాట్లాడితే ఓకే నవ్వు ఇప్పుడు ఐఎమ్ గుడ్ టు గో అని చెప్పి నెక్స్ట్ వెళ్ళిపోతాడు. అది నాకు కాదు. ఆల్మోస్ట్ 14-15 ఇయర్స్ అవుతా ఉంది. ఒకరోజు చూశానమాట. చూస్తే లాంగ్ హెయిర్, అబ్బా బాగుందిరా అని చెప్పేసి మా ఫ్రెండ్తో అంటే, బాగుంటే సరిపోదు ప్రపోజ్ చేయాలా చెప్పాలా అది ఇది అంటే మన వాళ్ళకి ఎప్పటికి అంత ధైర్యం లేదనమాట. మనకు తెలుసుకున్నారంట నా గురించి, ఎవరు అమ్మాయి పేరేమి అని. తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక వసుంధర అని పిలిచారు. అదే రోజే ఫస్ట్ టైం మాట్లాడడము, దగ్గర నుంచి చూడడం కూడా ఫస్ట్ టైం అనమాట. డైరెక్ట్ రావడమే వచ్చారు, ఐ లవ్ యూ అని చెప్పారు. ఇద్దరు ఇట్లా షాక్గా చూసుకుంటూ ఉన్నాం. మళ్ళీ ఓకే అని చెప్పి అయ్యో నా వల్ల కాదని చెప్పి వెళ్ళిపోతుంటే ఇట్లా సైకిల్ అడ్డం పెట్టి 90s కిడ్స్ స్టోరీనే ఇంకా చెప్పాలంటే. నాకు కొంచెం టైం కావాలా అనింది అనమాట. మనకి ఏం చెప్పాలి అర్థం కాక, నీకు ఇష్టం వచ్చినంత టైం తీసుకో కానీ ఇప్పుడే చెప్పేసి వెళ్ళిపో అని చెప్పిన అనమాట. డైరెక్ట్గా చెప్పారు. అప్పటికే తన గురించి తెలుసు, తను ఫ్రెండ్స్ అందరు చెప్పారు ఆ అబ్బాయి సైలెంట్, ఎవరితో మాట్లాడు, అట్లా లవ్ ఏం అట్లా ఏం లేదని అందరు చెప్పారు. టైం ఏం పట్టలేదు, వెంటనే చెప్పాను యాక్చువల్గా. రిలేషన్లో ఫస్ట్ నుంచి అడిగింది ఒకటే, ఎన్ని ఇయర్స్ అయినా పర్లేదు పేరెంట్స్ని కన్విన్స్ చేసే అమ్మ నాన్న చుట్టూ ఉండగానే మ్యారేజ్ జరగాలని కోరుకున్నాను. ఎన్ని వచ్చినా తను ఫస్ట్ పేరెంట్స్కి ఇంట్రడ్యూస్ చేసేసి వాళ్ళకి అలవాటు చేయించి ఫస్ట్ ఒప్పించి మరి ఇలానే జరగాలనుకున్నాను నేను. పేరెంట్స్ని ఒప్పించి ఇంకెలాగా ఇలానే బాగుంది.
ఐ విల్ ఆల్వేస్ సపోర్ట్ యూ యాజ్ ఆల్వేస్. ఇంకెన్ని హర్డిల్స్ వచ్చినా, అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా నేనుంటాను. ఎవరు లేకపోయినా నేనుంటాను. ఐ లవ్ యూ.